ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్న ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవెల్లి సమీపంలో ఏర్పాటు చేయబోయే జనజాతర సభలో పాల్గొనున్నారు. కాగా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. రాహుల్ గాంధీ సభకు వస్తుండడంతో భారీగా జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలని సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రవల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం. ఈ భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరవనున్నారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఎర్రవల్లి సభా స్థలం వద్ద ఉన్నాం. భారీ ఎత్తున ఏదైతే సభా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్లు రూబకి సంబంధించి ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ తరలించేందుకు కూడా వాళ్ళంతా పనిచేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్ ద్వారా ఏదైతే రాహుల్ గాంధీ ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఉన్నటువంటి 10th బెటాలియన్ చేరుకుంటారు. అక్కడి నుంచి 3:15 ర్యాలీగా ఇక్కడికి ఏదైతే సభా స్థలానికి చేరుకుంటారు. 3:45 సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ప్రజలతో మాట్లాడబోతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీ పథకాల గురించి కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి అంశాలను వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనే ఉత్కంఠమైన వాతావరణం అయితే ఈ సభ కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గద్వాల, అల్లంపూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ 7 పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి దాదాపు 20,000 మందిని తరలించేందుకు ఒక ఎర్రవల్లికి చేరుకునేందుకు కూడా వాళ్ళంతా ఏర్పాటు చేసే సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా దాదాపు 2 లక్షల మంది ఈ యొక్క సభకు హాజరై సభను సక్సెస్ చేసేందుకు కూడా వాళ్ళంతా ఏర్పాటు సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 3:30 సభ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎక్కడ కార్యకర్తలు కావచ్చు, ఇటు 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళంతా ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద మన డయాస్ పై చూడవచ్చు, దాదాపు ఒక 100 మంది కూర్చునేందుకు కూడా వీళ్ళంతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఇటు ఎంపీ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ హాజరయ్యేందుకు కూడా వాళ్ళంతా కూర్చునేందుకు కూడా మా అవకాశం అయితే ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కంటే ముందు రేవంత్ రెడ్డి యొక్క సభను ప్రారంభించబోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు ఇప్పటికే రేవంత్ రెడ్డి 5వసారి యొక్క పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు నిన్న సాయంత్రం కొత్తకోట చౌరస్తాలో చేసినటువంటి రోడ్ షోలో కూడా అనంతరం కూడా ఈ రోజు రాహుల్ గాంధీ సభ కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యేందుకు కూడా అంతా పనిచేసే సిచ్యువేషన్. మొత్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలతో పాటు రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, కేంద్రం నుంచి ఎటువంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై ఆయన రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడతారా, లేదంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు అధికారంలోకి వచ్చిన ఎటువంటి వరాలు కురిపించబోతున్నారని ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఈ రోజు జరగబోయే సభ దాదాపు 2 లక్షల మంది హాజరైందుకు కూడా వాళ్ళంతా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 3:30 సమయంలో సభ 3:45 సభ ప్రారంభమై అనంతరం సభ పూర్తి అనంతరం కూడా ఇక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 ఎర్రవల్లి నుండి.